నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఆదివారం మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన నిర్వహించారు. నగరంలో జరుగుతున్న కాలువలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ పనులను మంత్రి పరిశీలించారు. వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ స్కూల్ పనుల్లో వేగం పెంచాలని గుత్తేదారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతినిత్యం విమర్శించే వైసీపీ నాయకులు గత 5 ఏళ్లలో ఏం చేశారో చెప్పాలన్నారు. విమర్శించే ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలని, వాళ్ల విమర్శలకు భయపడి అభివృద్ధి ఆపే ప్రసక్తే లేదన్నారు. సీఎస్ఆర్ నిధులతో పాఠశాలలు ఆధునీకరిస్తున్నామని, పేద ముస్లింలకు మేలు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని అన్నారు. అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తే అభివృద్ధితోనే సమాధానం చెబుతామన్నారు. 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, 14,000 కోట్లతో డ్రైన్లు, రోడ్లు, లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సిటీలోని 50 కోట్లతో 15 డ్రైన్లను ఆధునీకరిస్తున్నామని, డిసెంబర్ కల్లా పనులు పూర్తి చేస్తామన్నారు. నెల్లూరు నగరాన్ని వరద ముప్పు నుండి తప్పిస్తామని మరోసారి నారాయణ తెలిపారు. సిటీలోని 15 ప్రభుత్వ హైస్కూల్స్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరిస్తామన్నారు. ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే 123 మున్సిపాలిటీలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో దాదాపు 18,000 కోట్ల రూపాయలు 18,000 కోట్ల రూపాయలు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఒకటి, యుఐడిఎఫ్ ఒకటి, అమృత్ 2.0 అటు కేంద్రం రాష్ట్రంతో 18,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి ఈరోజు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి, స్వచ్ఛమైన వాటర్ ఉండాలి, ట్రీటెడ్ వాటర్ ఉండాలి, రివర్స్ సర్ఫేస్ నుంచి తీసుకురావాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే దాని మీద ఎస్టిమేషన్స్ చేస్తే 18,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ ప్రాజెక్టు రాబోయే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆల్రెడీ 123 మున్సిపాలిటీలో మెజారిటీ మున్సిపాలిటీస్లో కంప్లీట్ చేశారు. అదేవిధంగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని ఈరోజు భారత ప్రభుత్వం 4 లక్షల కోట్లు రాబోయే 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టేదిగా ప్లాన్ చేశారు. దాంట్లో భాగంగా ఒక 1 lakh crores వాళ్ళు ఇస్తారు. 3 లక్షల మున్సిపాలిటీస్ లేదా స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. దాంట్లో మన రాష్ట్రానికి 3,650 కోట్లు శాంక్షన్ చేశారు. ఈ 3,650 కోట్లకి అది 25%, మంది 75% పెట్టుకోవాలి. అంటే లోన్ తీసుకోవచ్చు, లోన్ రీపేమెంట్ 10 years పెట్టుకోవచ్చు. అలాంటి ప్రొవిజన్ ఇచ్చారు. ఈరోజు ఆల్రెడీ అంటే వాళ్ళు ఇచ్చే షేరు మన షేరు తీసుకుంటే 14,000 కోట్లు అవుతుంది. దాంట్లో ఆల్రెడీ 2,200 కోట్లకి విశాఖపట్నం, విజయవాడకి ప్రాజెక్టు శాంక్షన్ చేశారు. మిగతా అమౌంట్ కూడా ప్రాజెక్టులో సబ్మిట్ చేస్తున్నారు. బహుశా రాబోయే 2 నెలల్లో అది కూడా శాంక్షన్ అయితే మరొక 14,000 కోట్లతో డ్రైన్స్, రోడ్స్, లైట్స్ వీటికి హై ప్రయారిటీ ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రం చేస్తుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు తీసుకుంటే నెల్లూరు సిటీకి నేను శాసనసభ్యుల్ని. సో ఏ ప్రజలైతే నన్ను గెలిపించారో వారికి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన బాధ్యత నాది. అందుకని ఈరోజు ఏదైతే 2014-19లో 1,100 కోట్లతో యూజిడీ కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కానీ తీసుకొచ్చి దాదాపు 960 కోట్లు ఖర్చు పెట్టాం. కేవలం ఒక 160 కోట్లు ఆగిపోయింది. లాస్ట్ 5 సంవత్సరాలు టచ్ అయ్యేలా. అయితే ఆ 160 కోట్లు పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వ రంగాన్ని దాన్ని శాంక్షన్ చేసాం. వర్క్ కూడా జరుగుతుంది. అది డిసెంబర్ ఎండింగ్ లోపల అవుతుంది. అది కాకుండా బ్యాలెన్స్ యూజిడీ ఏదైతే ఉందో దానికి కూడా ఇప్పుడు యాక్చువల్గా అమృత్ 2.0లో శాంక్షన్ చేసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఏదైతే మున్సిపాలిటీలో డ్రైన్స్ ఎప్పటి నుంచో ఉన్న డ్రైన్స్ అన్ని దాదాపు 15 డ్రైన్స్ ఉన్నాయి. అవన్నీ ఇరిగేషన్ కెనాల్స్. కొద్దిగా పారుదల ఉంది, ఎక్కువ పారుదల లేదు. అవన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినాయి. అంతా 30 అడుగులు ఉండాల్సింది 3 అడుగులు 2 అడుగులు. అందువల్లనే 2017లో ఫ్లడ్ వస్తే స్వర్ణాల చెరువు నుంచి వచ్చిన వాటర్ అంతా వెనక్కి రివర్స్ అన్ని దాదాపు సగం నెల్లూరు మునిగిపోయింది. కొన్ని దగ్గరలో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా దాటినాయి నీళ్లు. ఆ రోజు ఇక్కడ 42-43 వార్డులో పడవల్లో యాక్చువల్గా తిరిగి సర్వీస్ చేశాం. మన్సూర్ నగర్లో సీఎం గారు కూడా పడవల్లో పోయారు, పడవల్లో తిరిగారు. అటువంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకూడదని గౌరవ ముఖ్యమంత్రి ప్లాన్ చేయమంటే అటు ఇరిగేషన్ మున్సిపల్ వాళ్ళతో ప్లాన్ చేస్తే వాళ్ళు 50 కోట్లు కావాల్సి వస్తుంది. ఆ డ్రైన్స్ అన్నీ కట్టాలంటే లాస్ట్ క్యాబినెట్లో, ఈ క్యాబినెట్ కదా లాస్ట్ బడ్జెట్లో శాంక్షన్ చేశారు.
దాని మీద వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పుడే నేను అజీజ్ గారు ప్రజాప్రతినిధులు అధికారులు చూసొచ్చాము. ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఆ వర్క్స్ కూడా రాబోయే 2-3 నెలల్లో వర్షాలు ఏదైనా ఉంటే తప్ప ఆ వర్క్స్ కూడా నేను అనుకోవటం అక్టోబర్కి ఏదైతే టేకప్ చేసాం ఫస్ట్ ఫేజ్ 8 డ్రైన్స్ మొదలు పెట్టారు. టెండర్ అయితే అన్నిటికీ ఇచ్చేసాం. 13 డ్రైన్స్కి ఇచ్చాం. 8 డ్రైన్స్ మొదలు పెట్టారు. మరొక 5 డ్రైన్స్ కూడా 8 కాగానే అవి కూడా మొదలు పెడతారు. ఏదేమైనా డిసెంబర్ ఎండింగ్కి పూర్తి చేసేటట్టుగా ఒక ప్రణాళిక చేపట్టడం జరిగింది. అదేవిధంగా రూరల్లో కూడా డ్రైన్స్ చేయడానికి అమృతలో 65 కోట్లు పెట్టాం. 65 కోట్లతో అమృతలో కూడా ఇట్లాంటి డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రైన్స్ కూడా టేకప్ చేయబోతున్నాం. అదేవిధంగా ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఆల్రెడీ దాదాపు పూర్తి చేశారు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా త్వరలో పూర్తి చేస్తారు. మున్సిపల్ కార్పొరేషన్లో ట్యాక్స్లు కలెక్షన్ చేసిన దాంట్లో ఒక్క పైసా ఖర్చు పెట్టాము. ఈవెన్ మెయింటెనెన్స్ కూడా దాన్ని సిఎస్ఆర్ దగ్గర తీసుకుంటున్నా. ఎందుకంటే ఒక 1 year జాగ్రత్తగా కాపాడితే తర్వాత ఆ చెట్టు అదే కాపాడుకుంటుంది. నేను అందరూ చెప్తున్నాను, మీరు అందరూ సహకరించండి. గత 5 సంవత్సరాల్లో మీరేం చేశారో మీరు క్వశ్చన్ వేసుకోండి. మీ అంతరాత్మ సాక్షిగా మీరు క్వశ్చన్ వేసుకోండి. మీరేం చేశారు, మేమేం చేస్తున్నాం. అతి ముఖ్యమైన వాటిలో సంక్షేమాల్లో స్కూల్స్, హాస్పిటల్స్. ప్రతి ఒక్కరికి విద్య కావాలి. విద్య ద్వారానే సమాజం బాగుపడుతుంది. విద్య ద్వారానే రాష్ట్ర ఆర్థిక స్థితి పెరుగుతుంది. విద్య ద్వారానే దేశం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆ విద్య ఇవ్వాలంటే పేదలు, నిరుపేదలు ఎవరైనా ఉన్నారో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అదే గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్తున్నది. విఆర్ఐ స్కూల్ ఇనాగరేషన్ చేశారు. రాష్ట్రంలో అందరికీ ఒక మెసేజ్ ఇచ్చారు, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకటి కట్టండి అని. అందరూ కూడా చాలామంది ప్రయత్నిస్తున్నారు. నేను విద్య నుంచి స్కూల్స్ ద్వారా ఈ స్టేజ్కి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 15 స్కూల్స్ డెవలప్ చేస్తానని విద్యాశాఖ మంత్రికి చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు విఆర్ఐ స్కూల్ అయితే పూర్తయిపోయింది. డిఎస్ఆర్ స్కూల్ అయితే ఆల్మోస్ట్ పూర్తయి ప్లే గ్రౌండ్ ఒకటి చేస్తున్నారు. బ్రహ్మాండంగా తయారైంది. ఇప్పుడు అది చెప్పారు, కోటలాగా ఉందని. ఎవరు వచ్చినా ఆ రోడ్లో చూడంగానే ఇదేంది కోట, బంగ్లా అని అంటున్నారు. స్కూల్ అంటంలా అంత బాగా డిఎస్ఆర్ వాళ్ళు కట్టారు. వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు తీసుకుంటే గుంటబడి అంటారు మోడర్న్ స్కూల్, అక్కడికి పోతున్నాను. దాన్ని కూడా యాక్చువల్గా టేకప్ చేసాం. 14వ వార్డులో ఉండే స్కూల్ టేకప్ చేసాం. అదేవిధంగా 7వ వార్డులో ఉండే స్కూల్ టేకప్ చేసాం. ఆర్ఎస్ఎల్ స్కూల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇస్తే బ్రహ్మాండంగా తయారు చేశారు. బ్రహ్మాండంగా తయారు, అది కూడా కోటలాగా తయారైంది. నేను నిన్న అడిగిపోయి చూస్తే బ్రహ్మాండంగా అసలు నేనే ఎదిరిపోయా. అంత బాగా తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా బీదా మస్తాన్ రావుని కూడా అడిగాను. ఒక స్కూల్ ఆల్రెడీ ఫినిషింగ్ చేస్తున్నారు, అలా కాదు స్పెసిఫిక్గా ఒక స్కూల్ తీసుకొని ఆయన చేయమన్నాను, ఆయన కూడా చేస్తానన్నారు. రెడ్డి ల్యాబ్స్ ప్రసాద్ రెడ్డి గారు నెల్లూరే, నేను రిక్వెస్ట్ చేశా, వాళ్ళకు స్కూల్ తీసుకున్నారు. ఏఎంఆర్ వారిని రిక్వెస్ట్ చేశాను, ఒక స్కూల్ తీసుకున్నారు. అది రూరల్లో ఉన్న జడ్పీ స్కూల్కి చేయిస్తాను వారి దగ్గర. సిటీలోనే కాదండి, రూరల్లో కూడా చేయిస్తా. నాకు సిటీ రూరల్ కాదు, బట్ ఇక్కడ శాసనసభ్యునిగా గెలిచాను కాబట్టి ఫస్ట్ చేయాల్సిన బాధ్యత నాది, చేస్తున్నా. ఇది అయిన తర్వాత రూరల్లో కూడా సిటీలో ఏం చేస్తాను, ఇన్ని చేస్తాను. అందుకని అక్కడ కూడా అమృతలో కావచ్చు, ఏఏబి కావచ్చు, యుఐడిఎఫ్ కావచ్చు, దాంట్లో దాదాపు 400 కోట్లు పెట్టున్నాం. అక్కడ కూడా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ శ్రీధర్ రెడ్డి బ్రహ్మాండం చేస్తున్నారు. అదేవిధంగా 42, 43, 41, 39 తీసుకుంటే ఈ 41 రూరల్లో ఉంది, 42, 43 అర్బన్లో ఉన్నాయి. అయితే 42, 43కి ఆ పరిసర ప్రాంతాల్లో స్కూల్ లేదు, అక్కడ సైట్ కూడా లేదు. కానీ అక్కడ పేదలు, నిరుపేదలు ఎక్కువ మంది ఉన్నారు. పేదలు, నిరుపేదలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఒక స్కూలు ఏర్పాటు చేయాలని ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నా. అయితే ఒకరోజు కారులో పోతూ అజీజ్ 42, 43లో ఒక స్కూల్ కూడా లేదు, అక్కడ స్కూల్ పెట్టాలంటే సైట్ లేదు, ఏం చేస్తాం, పేదలు, నిరుపేదలు ఉన్నారంటే వెంటనే సార్ మా వర్క్బోర్డ్ సైట్ ఉంది నేను ఇస్తానన్నారు. అయితే కారు తిప్పన్నా, వెంటనే కారు తీసుకొచ్చారు. ఇక్కడ చూడంగానే బ్రహ్మాండమైన సెట్, కరెక్ట్ ప్లేస్. ఇది 40కి, 42కి, 41కి, 43కి, 39కి, 48కి ఇది సెంటర్ పాయింట్. ప్రత్యేకంగా 42, 43 అయితే పక్కనే ఉండే, 41, 42, 43 అప్పటికప్పుడే నేను చెప్పాను, ఇమీడియట్గా నేను అటాచ్ చేస్తాను.
ఒక సిఎస్ఆర్లో ఒకరిని ఇవ్వమన్నా ఆయన వెంటనే 5 ఎకరాలు ఇచ్చింది. 5.5 acres శాంక్షన్ చేశారు. 5.5 acres వెంటనే ఇక్కడి నుంచే నేను మాట్లాడాను. రమేష్ అని రాజ్యసభ మెంబరు, వారిని అడిగితే ఇక్కడి నుంచి అడిగితే వెంటనే నేను చేస్తానన్నారు. వెంటనే కాంట్రాక్టులు పంపించారు. దీన్ని శ్రీధర్ ఎమ్మెల్యే శాసనసభ్యులు, ఎందుకంటే ఇది రూరల్లో ఉంది, రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడటం జరిగింది. ఆయన వెంటనే కట్టండి సార్, ఆలోచించిన అవసరం లేదు, నాకు చెప్పని కూడా అవసరం లేదు, ఒక స్కూల్ కడతాము అంటే ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే నేను ఫస్ట్ సంతోషించేవాడిని. నేను ఆయన శ్రీధర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వెంటనే విజయదశమికి 2 floorలు ఇస్తామన్నారు. నేను ఇప్పుడే చెప్పాను 2 floorలు కాదు, నాకు మరొక ఫ్లోర్ కావాలా, 3 floorలు కన్స్ట్రక్ట్ చేయమని చెప్పాను. ఖచ్చితంగా ఇక్కడ నర్సరీ నుంచి 12th దాకా ఫ్యూచర్లో ఉంటారు. ఇమీడియట్గా అయితే నర్సరీ టు 5th ఇయర్ ఉంటున్నారు, నర్సరీ టు 5th 8 క్లాసులు. నెక్స్ట్ ఇయర్ నర్సరీ నుంచి 8th వరకు తీసుకొని ఆ తర్వాత 9th 10th కూడా పెడతాం, లేదా నర్సరీ నుంచి 10th పెడతాము. ఆ తర్వాత ఇంటర్మీడియట్ 11th and 12th కూడా ఉంటుంది. అయితే ఇప్పుడే అజీజ్ గారిని కోరాను. ఇప్పుడు నెల్లూరులో విఆర్ హై స్కూల్లో ఒక స్విమ్మింగ్ పూల్ కట్టడానికి ప్రిపేర్ అయ్యా, అటు పిల్లలకి బయట వాళ్ళకి. అజీజ్ గారిని ఇప్పుడే అడిగా, నువ్వు ఇమీడియట్గా ఈ స్కూల్కి ఆనుకొని ల్యాండ్ అలాట్ చేస్తే ఒక మంచి స్విమ్మింగ్ పూల్ నేను ఏర్పాటు చేస్తాను. ఆ స్విమ్మింగ్ పూల్ స్కూల్ టైంలో పిల్లలు ఆడుకుంటారు, స్కూల్ లేని టైం అప్పుడు బయట వాళ్ళు ఆడుకునేటట్టుగా ఎవరికైనా పీపీపీ మెడల్ ఇస్తా అన్నారు. ఇమీడియట్గా కొలతలు వేసి ఇచ్చేస్తానన్నారు. ఆయన ఇచ్చిన వెంటనే దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేసి నెల్లూరు స్కూల్స్ ఏదైతే 15 స్కూల్స్ చేసామో ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేస్తున్నాం. గౌరవ విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు లోకేష్ యొక్క ఆదేశాలతో వారి యొక్క విజన్ ఏదైతే వారు విజన్ చేస్తున్నారో ఆ వంతు నేను విద్య నుంచి వచ్చాను కాబట్టి చేయటం నా బాధ్యత. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు చేయటం బాధ్యత. చాలామంది నన్ను అడుగుతారు, మీకు స్కూల్స్ ఉన్నాయి కదా సార్, అన్ని స్కూల్స్ మీరు ఎన్ని పెడితే ఇబ్బంది కదని. పేద ప్రజలు నారాయణ స్కూల్ నుంచి వచ్చి విఆర్ఐ స్కూల్ చాలామంది చేరారు, నారాయణ నుంచి డిఎస్ఆర్లో చేరారు. చాలామంది ఫ్రీ ఎడ్యుకేషన్, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్ని స్కూల్స్లో, నెల్లూరులో ఉన్న అన్ని హై స్కూల్లో ఫౌండేషన్ కావాల్సిన మెటీరియల్, క్వశ్చన్ పేపర్, ఓరియంటేషన్ నారాయణ విద్యా సంస్థలు ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుంచే దాదాపు 1500 మంది పిల్లలు చదువుతున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా 1500 మంది విద్యార్థులు ఆ ఫౌండేషన్ తీసుకుంటున్నారు. నాట్ కంపల్సరీ, దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్. ఇలా ఈరోజు నెల్లూరులో ఒక శాసనసభ్యుడిగా నేను చేయాల్సింది ఖచ్చితంగా రాబోయే 3 ఏళ్లలో ప్రజలకు చేస్తానని తెలియజేస్తాను. ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణానికి మన మంత్రి గారు నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఈ స్కూల్ చాలా అద్భుతంగా రాబోతూ ఉంది. ఈ నెల 20వ తారీఖు ఫస్ట్ స్లాబ్గా వేయడం జరుగుతుంది. వచ్చే నెల సెకండ్ స్లాబ్ వేస్తారు. కంప్లీట్గా 1వ తరగతి నుంచి ఇక్కడ ఇంటర్మీడియట్ దాకా చదివేయాలనేది మంత్రి గారి యొక్క ఆలోచన. ఈ యొక్క స్కూలే కాదు, పేదరికానికి పోవాలంటే ఒకటే మార్గం, బిడ్డలకి చదువు. డబ్బులు ఎన్ని ఇచ్చినా డబ్బులు ఎప్పుడు ఉంటాయని గ్యారంటీ లేదు. ఈరోజు చదువుకి పేదరికం అడ్డు కాకూడదు. ఈ దేశ భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే, పేదరికం పోవాలంటే బిడ్డలు బాగా చదువుకోవాలి, నాణ్యమైన విద్య ఇవ్వాలి. ఈరోజు ఉండే కాంపిటేటివ్ వరల్డ్కి కావాల్సినటువంటి విద్య ఇవ్వాలి. అది కార్పొరేట్ స్థాయి విద్య పేద బిడ్డలకి ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈ ఒక్క స్కూల్ కాదు, నెల్లూరు నగరం మొత్తంలో 12 స్కూల్స్, ఒకటి మించిన ఒక స్కూల్ ఎప్పుడు మేము చూసి ఎరగం. పేద బిడ్డల కోసం ఒక్కసారి ఆ విఆర్ స్కూల్ చూస్తే అర్థమవుతుంది. ఆ విఆర్ స్కూల్ ఒక 6 నెలలు మనం మాట్లాడుకుంటున్నాం అద్భుతం అని. ఇప్పుడు డిఎస్ఆర్ స్కూళ్ళు ఇంకా బాగా కట్టుతున్నారు. ఇప్పుడు డిఎస్ఆర్ స్కూల్ అయిపోయింది, ఇందాకే చెప్తున్నారు సారు. ఆర్ఎస్ఆర్ స్కూళ్ళు దానికన్నా అద్భుతంగా వచ్చిందని. సో ఇది ఎవరి కోసం? పార్టీ ఆఫీసులు కావు, నాయకులు ఇల్లులు కావు,
ఇది పేద బిడ్డల కోసం ఏర్పాటు చేసే బళ్ళు. ఎక్కడ కానీ మాకు ఫలానా చదువు ఉంటే మా జీవితాలు కానీ బాగుపడేవి అనే ఒక ప్రశ్నకి జవాబు ఇలేని స్థితి ఉండకూడదు. దీనికి కారణం ఏంటంటే ఆ చదువు విలువ తెలిసిన వ్యక్తి మంత్రి నారాయణ గారు, ఆ పేదరికాన్ని రుచి చూసిన వ్యక్తి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే ఆయనకు ఆ విద్య వల్లే. అటువంటిది ప్రతి ఒక్కరికి అందియాలి, ఈ సమాజంలో ప్రతి పేదవాడికి అందియాలనే ఒక దృఢ సంకల్పంతో చేస్తున్నారు. ఇంకో పక్క మీరు చూస్తుంటే ఈ స్కూల్స్ ఒక పక్క అయితే నెల్లూరు నగరానికి వేల కోట్లు తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు చూసాం కాలువలన్నీ, మన నెల్లూరు నగరంలో అన్ని కాలువలు పూడిపోయి పనికి రాకుండా దోమలు ఇవన్నీ ఉండే పరిస్థితి. ఈరోజు అన్ని కాలువలు, రామరెడ్డి కాలువ కావచ్చు, మిగతా కాలువలు అన్నీ కానీ ఈరోజు దాన్ని ప్రాపర్గా కాంక్రీట్ చేసి పైన అన్నీ కానీ కాలువల పైన స్లాబ్ వేసి ప్రజలకు రోడ్లు ఉపయోగపడేటట్టు, అలాగనే అక్కడ ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తుల కోసం కమర్షియల్ ఎలాగైతే అక్కడ మన మైపాడ్ గేట్ కాడ స్మార్ట్ స్ట్రీట్ స్టార్ట్ చేశారో బిజినెస్ కోసం, అలాగా చిన్న చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తుల కోసం ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ అందరూ చిరు వ్యాపారస్తులు వాళ్ళు బాగుపడాలి, జీవితాలు బాగుపడాలి అని చెప్పి ఐగాన్ చేస్తున్నారు. నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. ఈరోజు సార్తో నేను మొత్తం విజిట్ చేస్తే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అదే కాదు, నెక్లెస్ రోడ్ ఏదైతే మన సర్రాల చెరువు ఉందో ఇరగాలమ్మ దేవస్థానం దగ్గర, దానికి ఇంకో 50 కోట్లు తీసుకొని వచ్చి దానికి బ్రహ్మాండమైన రిక్రియేషన్ ప్లేస్ చేయబోతున్నారు. ఒక నెల్లూరు నగరం నుంచే కాదు, జిల్లా మొత్తం నుంచి కానీ ప్రజలు అక్కడ వచ్చేటట్టు ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా నెల్లూరు నగర ప్రజలందరి తరపు నుంచి మంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు, మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు మనకి ఇక్కడ అందించారు. మనకి ముస్లిం సోదరులకి స్కూళ్ళు ఎంత అవసరం అంటే ఎంతోమంది ఎక్కడ స్కూళ్ళు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఫీజులు కట్టలేక పేదవారు అవసరాలు తీర్చడానికి కోసం మన నారాయణ సార్ కానీ, మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ భాయ్ గారు కానీ ఎంతో సహాయం చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఈ స్కూలే కాకుండా విఆర్ స్కూలు, ఇంకా మన డిఎస్ఆర్ స్కూలు, ఇన్ని స్కూళ్ళు డెవలప్ చేసి ఇంకా మన నెల్లూరులోనే స్కూళ్ళు అన్నీ 16 స్కూళ్ళు ఉన్నాయి. ఆ 16 స్కూళ్ళను కూడా ఇలానే డెవలప్ చేయాలని, ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేయాలనే ఆలోచనతోనే అహర్షలు కృషి చేస్తూ మన సారు టైం దొరికినప్పుడల్లా విజిట్ చేస్తూ స్కూల్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయి పనులు అని చేయటం మనకు చాలా అదృష్టం. ప్రజలు ఎంతగానో రుణపడి ఉంటారు సార్ మీకు. పిల్లలందరినీ ఇంత మంచి చదువులు చదివించుకునే గొప్ప భాగ్యాన్ని మీరు కల్పించినందుకు చాలా ధన్యవాదాలు సార్. లేదా పనులు అని చెప్పి మొత్తం వచ్చి విజిట్ చేస్తున్నారు కాబట్టి చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మనందరూ చాలా సంతోషపడుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. 41వ డివిజన్ 13 ఎకరాలు జామియా మసీద్కి సంబంధించిన 13 ఎకరాల్లో మన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివారు నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారి సహకారంతో ఇక్కడ దాదాపు 5 ఎకరాల్లో ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు శరవేగంగా ఈ పనులు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు నారాయణ సారు నెల్లూరుకు వస్తే దీన్ని విజిట్ చేస్తున్నారు. ఎక్కడ లోటుపాటు లేకుండా పేద పిల్లలు చదువుకునే దానికి మనం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కార్పొరేట్ విద్యా సంస్థలకి ధీటుగా ఇక్కడ పేద పిల్లల కోసం మేము స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ అంటే మనం ముందు ఎప్పుడు వినలేదు. నెల్లూరు నగరానికి సిఎస్ఆర్ ఫండ్స్ అనేది పరిచయం చేసిన నాయకుడు మన నారాయణ సార్ గారు. నారాయణ సార్ గారి మీద అభిమానంతో చాలామంది మీ నెల్లూరుకే మేము సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తామని చెప్పి చెప్పడం, అదేవిధంగా ఇక్కడ 20 కోట్లతో మన ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉండే చుట్టుపక్కల 42, 43లో స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా నారాయణ సార్ చెప్పడం, ఇక్కడ స్థలం లేని కారణంగా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ఉండే పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులు మన నారాయణ సార్ గారికి, అదేవిధంగా అబ్దుల్ అజీజ్ భాయ్ గారికి చాలా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. రేపు సంవత్సరం ఇక్కడ స్టార్ట్ చేయాలన్నారు. అలా వద్దు, ఈ సంవత్సరం స్టార్ట్ చేయాలని చెప్పి
1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు ఇక్కడ ముందు ఏర్పాటు చేయమని చెప్పి ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మా ముస్లిం పేద పిల్లల తరపున మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పట్టణ మరియు పురపాలక శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నారాయణ గారి ఇంటెన్షను నెల్లూరు నగరంలో 15 స్కూళ్ళని దాదాపు 200 కోట్లకు పైగా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా తీసుకొచ్చి 15,000 మంది పేద బిడ్డ ఇంటర్నేషనల్ స్థాయి చదువులు చదివించాలి, ప్రైవేటు స్కూళ్ళకి మించిన చదువు చదివించాలని చెప్పి ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా వాళ్ళ బిడ్డ అయినటువంటి శరణి మేడం ద్వారా విఆర్ స్కూల్ని ప్రారంభించి చూశారు. దాదాపు 1100 మంది స్టూడెంట్స్ ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా సంవత్సరానికి 60-70 వేలు ఖర్చు పెడితే కానీ రానటువంటి అటువంటి విద్యని, తల్లిదండ్రులు లేని బిడ్డల్ని, ఇళ్లలో పాచి పనులు చేసినటువంటి బిడ్డల్ని, మరీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండే బిడ్డలు మాత్రమే తీసుకురానని మమ్మల్ని పోయిన సంవత్సరం చెప్పి అటువంటి బిడ్డల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ ఈరోజు దాదాపు 1100 మంది అక్కడ. డిఎస్ఆర్ స్కూల్ చూస్తే అది ఒక యూనివర్సిటీ భవన్ లాగా ఉంది, స్కూల్ లాగా లేదు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇటువంటి వ్యక్తులు మళ్ళీ ప్రజా జీవితంలో ఉండాలి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పాల్గొనాలంటే నారాయణ రాణి లాంటి వ్యక్తులను గెలిపించుకుంటేనే నెల్లూరు నగరం మరింత అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా జామియా మసీద్ సంబంధించినటువంటి 13.5 ఎకరాల స్థలంలో, ఇది అందరూ వినాలి, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు అయిన తర్వాత మంత్రి గారిని ఒక రిక్వెస్ట్ చేశారు. సార్ ఇక్కడ స్కూల్ కట్టాలంటే వ్యాన్లో కారులో చెప్తే కారు అప్పటికప్పుడు తిప్పించేశారు. పోయి సైట్ చూద్దాము, సైట్ చూసిన తర్వాత అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని 20 కోట్ల రూపాయలు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేద బిడ్డలు చదివించడానికి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా తీసుకొస్తామని చెప్తే ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. దాన్ని క్లీన్ చేస్తూ ఉంటే ఇది ఎక్కడో తినేస్తామని చెప్పి రకరకాలు మాట్లాడారు. అటువంటి వ్యక్తులు ఒకటే చెప్తున్నాం, నారాయణ గారు లాంటి వ్యక్తులు విమర్శించే ముందు గతంలో మీరు పరిపాలించిన పనితీరుని 5 సంవత్సరాలు ఆలోచించుకోండి. ఏ ఒక్క స్కూల్ కాదు కదా, ఒక చిన్న కాలం కూడా కట్టలేకపోయారు. అటువంటి వ్యక్తులు, ఒక మాస్టర్ మైండ్ లాంటి వ్యక్తిని విమర్శించిన నైతిక హక్కు మీకు లేదు. మీరు విమర్శించినా నెల్లూరు నగర ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ విమర్శలు స్వీకరించరు. రాబోయే ఎన్నికల్లో కూడా నారాయణ గారి అద్భుతమైన మెజార్టీతో విజయం సాధిస్తారంటే పూర్తి నమ్మకం మాకు. 41వ డివిజను 42, 48, 43, 39 ఈ డివిజన్లకి మధ్యలో ఉంటుంది. ఇది 13 ఎకరాలు 33 పాయింట్లు వక్ఫ్ బోర్డు స్థలము. ఈ స్థలంలో అజీజ్ భాయ్ గారు నారాయణ సార్ అడిగితే స్కూల్ కావాలని ఇక్కడ స్థలం ఇస్తానని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 5 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్కూల్ బ్రహ్మాండమైన అబ్దుల్ కలాం పేరు నామకరణం చేసి ఇక్కడ స్టార్ట్ చేశారు. చాలా బాగా జరుగుతున్నాయి పనులు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పేద పిల్లలందరికీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించే భాగ్యం కలిగించారు నారాయణ సార్ గారు, అలాగే అజిత్ సార్ గారు. వాళ్ళిద్దరికీ జన్మాంతం రుణపడి ఉంటానని ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ చాలా సంతోషంతో చెప్తున్నారు. విఆర్సీ స్కూల్ అందరూ ప్రతి ఒక్కరూ ఏంటంటే విఆర్సీ స్కూలు మా పిల్లగాయలని స్కూల్లో చేర్పించండి, ఎవరైనా అడగండి అని చెప్తున్నారు. కానీ విఆర్సీ స్కూల్ లాగే ధీటుగా ఏమాత్రం తగ్గకుండా ఈ స్కూల్ కూడా నిర్మాణం జరుగుతుందని నారాయణ సార్ చెప్పారు. అలాగే డిఎస్ఆర్ స్కూల్ కూడా జరుగుతుంది. ఈ విధంగా ప్రతిదీ పనులు, స్కూల్ది కానీ, కాలువలది కానీ, బ్రిడ్జిలది కానీ, రోడ్లది కానీ, ప్రతి వీధుల్లో ప్రతి వార్డులో ఎప్పుడు కొని విని ఎరుగుని విధంగా చూడని విధంగా పనులు జరుగుతున్నాయి. నారాయణ సార్కి మా తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ నారాయణ సార్. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.